ఏంటి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేసి సాల్టు పసుపు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టండి. ఈ నానబెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకుని 3 గ్లాసులు నీళ్ళు పోసుకుని ఒక 20 నిమిషాల పాటు ఉడికించండి. ఈ పైన ఉడుకుతున్నప్పుడు ఇలా వచ్చింది తీసేసేయండి నెరుగా. అలాగే చికెన్ ఫ్రై కోసము కడాయి పెట్టుకుని బిర్యానీ ఆకు, షాజీరా, పట్టా, ఇలాచీ, లవంగా వేసుకుని ఒకసారి వేగిన తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకుని ఒకసారి వేగనిచ్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు సన్నని తరుగు కూడా వేసేసుకుని బాగా వేగనివ్వండి. ఇది వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇది మగ్గుతున్నప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు కారము, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మగ్గించి మూత పెట్టేసేయండి. అలాగే ఇది బాగా డ్రైగా ఉంది కదా, దీంట్లోకి కొంచెం వాటర్ చిలకరించి బాగా కలిపేసి దీంట్లోకే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి దింపి పక్కన పెట్టేసుకోండి. అలాగే బిర్యానీ కోసము కడాయి పెట్టుకుని ఆయిల్, ఘీ వేసి బాగా వేడైన తర్వాత చూపిస్తున్న మసాలా దినుసులు కూడా వేసేసుకుని ఒకసారి బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, జీలకలు, అలాగే 1 ఉల్లి తరుగు కూడా వేసుకుని బాగా మగ్గుతున్నప్పుడు దీంట్లోకి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసి ఒక సగం నిమ్మ చెక్క కూడా పిండేసి ఒకసారి బాగా కలపండి. తర్వాత మనం చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా పోసేసేయండి. అవైతే నాకు 2 గ్లాసులు వచ్చినాయి. అలాగే 1 గ్లాసు నేను నార్మల్ వాటర్ పోసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. సాల్ట్ చెక్ చేసుకుని బాగా తెరులుతున్నప్పుడు రైస్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ హైలో, తర్వాత 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు వేడివేడిగా ఫ్రై పీస్ బిర్యానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే ఏం తగ్గలేదు, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.